హలో గురు, నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, ఇంకా వీడియో ఉంది కంటిన్యూ చేస్తానని. అదే వీడియో. ఈ షెడ్ లో అన్ని తెల్ల పావురాలు ఉన్నాయి, చాలా బాగున్నాయి చూడడానికి. నేనైతే చిన్నపిల్లని పట్టుకున్నాను, ఎందుకంటే పెద్దని పట్టుకుంటే ఆ షెడ్ లో పట్టుకోవడానికి ట్రై చేస్తే మళ్ళీ అటు ఇటు ఎగురుతాయి కదా, అట్లకి దెబ్బలైనా తగిలితాయని పట్టుకోలేదు. కానీ వీటిని అన్నిటిని ఇలా చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అన్నిటిని చూసుకోవడానికి ముగ్గురు తెలుగు వాళ్ళు అయితే ఉన్నారు ఇక్కడ. ఇంకా పక్కన చూసుకున్నట్టయితే ఇక్కడ మేకలు అయితే ఉన్నాయి, పెద్ద జీవ మేకలు. పెద్ద జీవ మేకలు ఏంటి అని అంటారేమో, నాకు ఈ బ్రీడ్ ఏంటో తెలియదు, అందుకే నేను పెద్ద జీవ మేకలు అని పిలుస్తున్నాను. మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్ చేయండి ఏ బ్రీడ్. దీనిలోనే సపరేట్ గా అయితే పక్కన పిల్లలు ఉన్నాయి చూడండి, చాలా బాగున్నాయి కదా చూడడానికి. నేను లైట్ వేసిన వీడియో తీస్తుంటే ఈ మేక ఒకటి బయటకు చూస్తుంది, నేను ఊరుకుంటున్నా, దీన్ని బయటికి లాగేసి దీన్ని ఎత్తుకున్నాను. దీన్ని పట్టుకుంటే మేక పిల్ల పట్టుకున్నట్లేదు, కుక్క పిల్ల పట్టుకున్నట్టు ఉంది, బొచ్చేసుకుని చాలా బాగుంది. ఇది దాని చెవిలో చెప్పాను, నేను ఈ రోజు మా ఇంటికి తీసుకెళ్లిపోతానని. అది చూడండి నన్ను ఎలా చూస్తుందో ఒకసారి మీరే. ఇప్పటి వరకు చూసినవన్నీ ఫీమేల్, ఇక్కడ కనిపించేదేమో బొచ్చేసుకునేది మేల్. ఇది పక్కనే నాటుకోళ్ళు కూడా పెంచుతున్నారు, ఇది ఇక్కడ చూడండి ఉన్నాయి ఇక్కడ పుంజులు. సంక్రాంతికి ముందు వీటిని చూస్తుంటే కోడి పందాలని వేసేది వీటితోటి. కోడి పిల్లలు ఎలా తయారు చేస్తారో చూపించారు. ఈ మిషన్ లో గుడ్లు పెడితే 20 రోజుల్లో బయటకు వచ్చేస్తాయంట పిల్లలాగా. ఇక్కడ కనిపించే కోడి పిల్లలు రీసెంట్ గా పుట్టాయంట. నైట్ చీకటి అయిపోవడం వల్ల మొత్తం చూపించలేకపోతున్నాను. ఈసారి డే టైం వెళ్ళి మొత్తం అంతా చూపిస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గురు.